కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక గ్రామీణ ప్రాంత స్టూడెంట్ వచ్చిండు. ఫర్ ఎగ్జాంపుల్ అప్లై చేసి 10 లక్షల మందిలో నా జాబ్ ఎక్కడ, ఫర్ ఎగ్జాంపుల్ 10,000 పోస్టులే ఉంటాయి. సో అక్కడ ఏమవుతుందంటే ఫిల్టర్ అవుతుంది. దాంతోపాటు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడి మైండ్ ఏంటంటే నేను జాబు అనే కొట్టాలని దానికంటే ముందు కూడా 100% దానికి ఇన్వాల్వ్ అయిపోవాలి. అంటే ఆ జాబ్ గురించి కలగన. కానిస్టేబుల్ అంటే కానిస్టేబుల్ జాబ్ కొట్టడం కాదు, అవసరం కూడా కానిస్టేబుల్ డ్రెస్ వేసుకొని ఒక ఫోటో దిగి నువ్వు సెల్ పెట్టుకో, రోజు ఆ ఫోటో చూడు, నీకు నిద్ర పడదా? అంటే కలగనడం అంటే అది ఏదో నేను వస్తుంది చేస్తా అది కాదు. నిజంగా నువ్వు డ్రెస్ వేసుకొని ఎస్ఐ డ్రెస్ వేసుకొని ఫోటో దిగి నీ సెల్ల పెట్టుకొని ప్రతిరోజు నిమిషం ఆన్ చేసిన ప్రతిసారి నీ సెల్లో నీ ఫోటో పంపిస్తే, ఎస్ఐలో నీ డ్రెస్ నీ ఫోటో పంపిస్తే నీకు ఎంత హ్యాపీ ఉంటుంది. సో అంటే అట్లా నిజం చేసుకోవాలి. ఇంకోటి ఇన్స్పిరేషన్, మన వెనకాల ఎవరో ఒకరు ఉండాలి. అంటే ఎవరో మన రిలేషన్లో కానీ ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ ఎస్ఐ కొట్టిన వాళ్ళు లేదా గ్రూప్ అని కొట్టిన వాళ్ళు ఉంటే వాళ్ళ గురించి మనం థింక్ చేసి అవసరం ఉంటే వాళ్ళని కలవాలి, వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళు ఎట్లా చదివారు, ఏ బుక్స్ చదివారు, ఎన్ని గంటలు చదివారు. సో ఇట్లా మనం ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. అలానే లెక్చరర్ గైడెన్స్, అలానే పేరెంట్ గైడెన్స్, ఇట్లా ప్రతి ఒక్కరి గైడెన్స్ తీసుకొని ధైర్యంగా ముందుకు దూకితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఒక్కసారి పోద్దేమో కానీ, రెండోసారి పోద్దేమో కానీ, మూడోసారి అసలే పోతుంది. సో అంటే ఒక్కసారి దూకిన తర్వాత వెనక్కి చూడదు కాదు. 1 ఇయర్ పట్టవచ్చు, 6 నెలలు పట్టవచ్చు, 2 ఇయర్స్ కూడా పట్టవచ్చు. ఒకసారి 2003లో ఎగ్జామ్ రాస్తే 2008లో వచ్చిన రిజల్ట్స్. ఓకే సార్, 5 ఏళ్ళు పట్టింది. సో అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఫస్ట్ మనకు పేషెన్స్ ఉండాలి.